ఎందుకంటే నీ ఆత్మలో ఆయన నివసిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. సో నీలో ఆయన సన్నిధి ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధిని నువ్వు క్యారీ చేస్తూ ఉంటావు. సో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ప్రార్థన పెట్టగలవు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తుంది. ఆమేన్. సో యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఇప్పుడు నీ కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోయింది. ఆమేన్. సో రక్షణ తీసుకున్న వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మా తండ్రి ఎవరు? యేసయ్య. నాకు ఏదైనా కంప్లైంట్ వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మన మమ్మీకి, డాడీకి, భార్యకి, భర్తకు కాదు. మనకంటూ ఒక ఏ దిక్కు లేదంటే నాకు ఉంది ఒక పెద్ద దిక్కు. నా దిక్కు దేవుడే. ఆమేన్. ఎవరైనా సరే నీ దిక్కున్న చోట చెప్పుకుంటే నేను చెప్పుకుంటాను, నా దిక్కు ఎవరు? నా దేవుడే అని వెళ్ళి మోకరిస్తాం. ఆమేన్. మనకున్న ఏకైక దిక్కు ఎవరు? ఏం దిక్కులేదని. అవును, నా దిక్కు దేవుడే. ఎవరు ఇక్కడ మనుషులు కనపడకపోవచ్చు, కానీ నాకున్న ఒక్క దిక్కు ఎవరు? నా దేవుడే. ఆమేన్. హల్లెలూయా. సో బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. యు బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఆయన నీతిగా నువ్వు చేయబడ్డావు, ఆయన పిల్లలుగా నువ్వు చేయబడ్డావు.